రైట్ ఇక హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో జరుగుతున్న ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారిని, అదే విధంగా హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారిని, మిత్రుడు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్ గారిని, శాసనసభ్యులు లక్ష్మీకాంతరావు గారిని, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారిని, హర్కర వేణుగోపాలరావు గారిని, మిత్రుడు మాజీ పార్లమెంట్ సభ్యులు అంజన్ కుమార్ యాదవ్ గారిని, రాష్ట్ర స్థాయి పోలీసు ఉన్నతాధికారులు, 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ప్రశాంతతను, ఆస్తులను అన్నిటిని కాపాడుతూ నిత్యం తెలంగాణలో శాంతి భద్రతలను పరిరక్షిస్తున్న పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేయదలుచుకున్నాను. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని దేశ ప్రజలకు అందించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ప్రజాప్రభుత్వం మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న ఉత్సవాలు మనం నిర్వహించుకుంటున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ఆర్టికల్ 3 ద్వారా ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఈరోజు పరిపాలన కొనసాగుతున్నది. వారిచ్చిన స్ఫూర్తి, వారిచ్చిన హక్కు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెలలో ఉండే అత్యంత నిరుపేద అయిన పేదవాడికి, ఈ దేశ ప్రధానమంత్రికి ఒకే విలువైన ఓటు హక్కును ఇవ్వడమే కాకుండా వారిచ్చిన స్ఫూర్తితో 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛనిచ్చే బాధ్యత మాది, పూచి మాది అని ఈ ప్రజలకు చెప్పడం ద్వారా ప్రజల యొక్క ఆమోదం పొంది ప్రజాప్రభుత్వం విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తితో మన రాష్ట్రంలో కొనసాగిస్తున్నాం. వారి స్ఫూర్తితో ఏర్పడ్డ ఈ ప్రభుత్వం రాజకీయ ఆదేశాల మేరకు నియంత్రిస్తూ మీరు మీ ఉద్యోగ ధర్మాన్ని నిర్వహిస్తుంటే గత సంవత్సరం నుంచి ఎలాంటి రాజకీయ ఒత్తిడి